మనం మన ఇతిహాసాల గురించి పురాణాల గురించి చెప్పుకుంటున్నాం కదా. అందులో మరొక ప్రముఖమైనటువంటి కథ ఇది. రేవతి కాకుద్మి మహారాజు కూతురు. చాలా అందమైనది, తెలివైనది. అక్కడి వారిలో, ఆ రాజ్యంలో ఉన్న వారిలో తగిన వరుడు కాకుద్మి మహారాజుకి ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి కనపడలేదు. అందుకని బ్రహ్మ ఎక్కడో అక్కడ పుట్టించి ఉంటాడు కదా తగిన వరుణ్ణి, వెళ్ళి ఆ బ్రహ్మనే అడుగుదాం అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా కూతుర్ని తీసుకొని బ్రహ్మలోకానికి బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళిన సమయంలో బ్రహ్మలోకంలో ఒక సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఆ ప్రదర్శన పూర్తయిన తర్వాత ఈ కాకుద్మి మహారాజు బ్రహ్మకి నమస్కరించి కూతురు వివాహం గురించి తన సమస్యని వివరించాడు. తగిన వరుడు ఎక్కడ ఉన్నాడో తెలియక నేను మీరెక్కడ పుట్టించారో కనుక్కుందామని మీ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పాడు. ఆ మాట వినడంతో బ్రహ్మ చిన్నగా మందహాసం చేసి చిరునవ్వు నవ్వి, ఈ వివిధ లోకాలలో ఉనికికి సంబంధించి సమయం విభిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ వేచి ఉన్న కొద్ది సమయంలో భూమి మీద 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు మీ రాజ్యం గాని, మీ స్నేహితులు గాని, మీ బంధువులు గాని, మీ సంపదలు గాని ఏవి భూమి మీద లేవు. మీకు తెలుసున్న వాళ్ళు అంటూ ఎవరు భూమి మీద లేరు. ఇప్పుడు భూమి మీద ద్వాపర యుగం నడుస్తోంది, కలియుగానికి దగ్గరలో ఉంది. అంటే ఇంకా ద్వాపర యుగం పరిసమాప్తి అయిపోయి కలియుగం కూడా ప్రవేశించేస్తుంది, అంత దగ్గరలో ఉన్నది అన్నాడు. అనేటప్పటికి అది విన్న కాకుద్మి ఆశ్చర్యంతో ఇంకా బాధతో ఉంటే ఆ బ్రహ్మ అతన్ని చూసి ఓదార్చి, అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పి విష్ణుమూర్తి ఆదిశేషుడు వీళ్ళిద్దరూ కూడా ఈ ద్వాపర యుగంలో తమ అంశలతో శ్రీకృష్ణ బలరాముల కింద అవతరించారు. భూమిపై ఉన్న బలరాముడు ఈ రేవతికి తగిన భర్త అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. అప్పుడు ఈ కాకుద్మి మహారాజు బ్రహ్మకు తిరిగి నమస్కారం చేసి ఈ రేవతిని తీసుకొని భూమి మీదకి వచ్చాడు. ఈ లోకంలో జరిగిన మార్పులు వాళ్ళకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. మానవ జాతి చాలా తక్కువ స్థాయిలో అభివృద్ధిలో ఉందని వాళ్ళు గ్రహించారు. బలరాముడితో కలిసి రేవతీదేవి వివాహ ప్రతిపాదనని ఈ కాకుద్మ మహారాజు బలరాముడికి తెలియజేశాడు. ఈ రేవతి పూర్వపు యుగం నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ తనకంటే చాలా పొడవుగా ఉంది. అందుకని బలరాముడి తన చేతిలో ఉన్న ఆయుధం నాగలి, దానితో ఆవిడ శిరస్సు మీద భుజం మీద కొద్దిగా నొక్కుతాడు. అప్పటి ప్రజల సాధారణ ఎత్తుకి ఆమె వచ్చాక వాళ్ళిద్దరికి వివాహం జరిగింది. ఈ కథలో 27 చతుర్యుగాలు అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 కలిపి ఒక చతుర్యుగం. అటువంటివి 27 చతుర్యుగాలు గడిచాయని బ్రహ్మ చెప్పాడు. ఇప్పుడు ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఒక మనిషిని కాంతి వేగంలో ప్రయాణించే ఒక వాహనంలో కూర్చోబెట్టి విశ్వంలోకి పంపిస్తే ఒక 56 సంవత్సరాలు గడుస్తాయి. కానీ భూమి మీద ఆ 56 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాల కింద లెక్క. ఈ విషయం మన పురాణాలలో ఎప్పుడో చెప్పారు. ఈ కథ చాలు మన పురాణాలు పుక్కిటి పురాణాలు కావు అని చెప్పడానికి. మరి ఇటువంటి మంచి విషయాలు గ్రంథస్థం చేసి మనకి
ఋషులు, మునులు వంటి పూర్వులు మనకి ఇచ్చారు. సో తప్పకుండా ఇటువంటి మంచి విషయాలు వినండి, వినిపించండి, షేర్ చేయండి. నాకు మరిన్ని మంచి విషయాలు చెప్పే అవకాశాన్ని, పరిచయాలను కల్పించండి. మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.